హలో అండి. ఒక్కోసారి ఇతరుల పట్ల మన అంచనాలు తారుమారు అవుతూ ఉంటాయి. ఊహించని నిజాలు బయటకొస్తాయి. అప్పుడు తమ తప్పులు గుర్తించి పశ్చాత్తాపపడవలసి వస్తుంది. అందుకు ఉదాహరణగా నేను రచించిన ఈ చక్కటి కథను వినండి. ఒక పెద్ద సిటీలో బాగా డబ్బున్న ఒక ఫ్యామిలీ ఒక పెద్ద ఇంటిలో ఉండేవారు. వాళ్ళకి లేనిది లేదు. డబ్బు, పరపతి, కారు, బంగ్లా, నగలు, నాణ్యాలు, సేవకులు దేనికీ కొదవలేదు. ఆ ఇంటి పక్కనే గోడను ఆనుకుని ఒక చిన్న పెంకుటిల్లుండేది. ఆ ఇల్లు చిన్న పూల తోటతో, రోజు వేసే అందమైన ముగ్గులతో పొందిగ్గా ఉండేది. ఆ పెద్దింటి వాళ్ళింట్లో వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగింది. అందరితో పాటు ఆ చిన్న ఇంటి వాళ్ళకు కూడా ఆహ్వానం అందింది. కానీ పెళ్లి సమయానికి వాళ్ళు వేరే ఊరు వెళ్ళవలసొచ్చింది. అందువలన పెళ్లికి వెళ్ళలేకపోయారు. ఆ పెద్దింటికి కోడలు వచ్చింది. ఆమె చాలా అందంగా, గొప్పింటి వారి లక్షణాలతో, కొంచెం అహంకారంగా ఉండేది. ఒక రోజున ఆ కొత్త కోడలను చూసి పలకరించి వద్దామని ఈ చిన్నింటి ఆవిడ ఒక చిన్న వెండి కుంకుమ భరిణె కొని దాని నిండా కుంకుమ నింపి కానుకగా ఇవ్వడానికి తీసుకువెళ్ళింది. ఆవిడ పక్కింటి నుంచి రావడం ఈ కొత్త కోడలు చూసి నచ్చక తన గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంది. అత్తగారు వాళ్ళు వాళ్ళ పని మీద వేరే ఊరు వెళ్ళారు. నౌకర్లు వచ్చిన ఆమెను కూర్చోబెట్టి కోడలి గారికి ఆమె వచ్చిన వార్తను చేరవేశారు. ఈ అహంకారి కోడలికి ఆ పేద ఇంటి ఆవిడ నచ్చలేదు. అందువలన తనకు ఒంట్లో బాగోలేదని, ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి రానివ్వద్దని, ఏమైనా వస్తువులు పోతే అత్తగారికి తాను జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని మేడ మీద నుండి గట్టిగా అరిచి చెప్పింది. ఆ మాటలు విని ఈ పెంకుటింటి ఆవిడ మౌనంగా తను తెచ్చిన కానుకని ఆ నౌకరికి చూపించి అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహం ముందు పెట్టి నమస్కరించి వెళ్ళిపోయింది. ఇది జరిగిన కొద్ది రోజులకి పెద్దింటి కోడలు, అత్తగారు వాళ్ళు వచ్చేశారు. ఈ విషయం వాళ్ళకి నౌకరు చెప్పాడు. ఆవిడ అయ్యో అనుకుని ఊరుకుంది. మరి కొన్నాళ్లకు వాళ్ళ అబ్బాయి పక్క ఊళ్ళో పని ఉండి కోడలతో కారులో వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి చాలా ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ రోజు సెలవు రోజని డాక్టర్లు డ్యూటీలో లేరు. మరొక డాక్టరు సెలవు కదా అని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆ కోడలు ఆయనతో తన భర్త ప్రాణాలు ఎలాగైనా రక్షించమని ప్రార్థించింది. అప్పుడు ఆ డాక్టర్ కాసేపు ఆలోచించి ఏవో కొన్ని ఫోన్లు చేసుకుని వెళ్ళిపోకుండా ఉండిపోయి ఈ అబ్బాయికి తగిన ఆపరేషన్ చేసి బ్రతికించాడు. ఈ పెద్దింటి కోడలు ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు చెప్పి డబ్బు ఇవ్వబోతే కూడా పుచ్చుకోకుండా వైద్యుల జీవితం వేరొకరి ప్రాణాలు కాపాడటానికే అంకితమని చెప్పి తిరస్కరించాడు. తన భర్త ప్రాణాలు కాపాడినందుకు మళ్ళీ మళ్ళీ ఆ పెద్దింటి కోడలు ఆ డాక్టర్ గారికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పి నమస్కరించింది. కొన్నాళ్ళ తర్వాత పెద్దింటి అత్తగారు ఆ పక్కింటి ఆవిడిచ్చిన భరిణెలోని కుంకుమ తాను పెట్టుకుని కోడల దగ్గర తీసుకెళ్ళి దాన్ని చూపిస్తూ ఆ భరిణెను ఆ చిన్నింటి ఆవిడిచ్చిన కానుకగా చెప్తుంది. కోడల అహంకారంతో అత్తయ్య, మనలాంటి ఉన్నవాళ్ళు ఇలాంటి అలగా జనాలు ఇచ్చిన అడ్డమైన వస్తువుల్ని పోగేసుకోకూడదు. మనకున్న బంగారపు కుంకుమ భరిణెతో పోలిస్తే ఈ చిన్న వెండి కుంకుమ భరిణ ఏ పాటిది కాదు. ఆమెకి అది తిప్పి పంపేయండి, లేదా మన పని వాళ్ళల్లో ఎవరికైనా ఇచ్చేయండి అని గట్టిగా చెప్పింది. అప్పుడు అత్తగారు, ఈ కుంకుమ భరిణె ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా నీకు అని అడిగింది. నాకనవసరం అని కోడలు పెడసరంగా జవాబిచ్చింది. లేదు లేదు, అది తెలుసుకోవడం నీకు చాలా అవసరం. ఈ కుంకుమే నీ నొసటని ఎప్పటికీ నిలిచేలా చేసింది ఆవిడ భర్తే అని నీకు తెలుసా అని అడిగింది అత్తగారు. మధ్యలో ఆయనెవరు అని చిరాగ్గా అడిగింది కోడలు. ఎవరా? పోయే నీ భర్త ప్రాణాలను, తన కొడుకు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆపరేషన్ చేసి నిలబెట్టాడే ఆ డాక్టర్ గారే అని చెప్పగానే కోడలు ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అంతేకాదు, ఆ సమయానికి ఆయన తన కొడుక్కి కడుపు నొప్పి వచ్చి ప్రాణం మీదకొస్తే ఇక్కడికి బయలుదేరారు. నీ భర్త పరిస్థితికి, నీ వేడుకోలికి చెల్లించి తన భార్యకు ఫోన్ చేసి ఇక్కడ తన పిల్లాడికి వేరే డాక్టర్ని ఏర్పాటు చేసి అక్కడ నీ భర్త ప్రాణాలు కాపాడారు. ఇంకా ఇది విను, ఆ డాక్టర్ గారి భార్య మనకంటే పెద్ద ధనవంతుల కుటుంబం నుండి వచ్చి ఈ పేద నిజాయితీ గల డాక్టర్ని ప్రేమించి పెళ్ళాడి ఆ పెంకుటింట్లోనే సంతృప్తిగా తన ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. తన భర్త ప్రతిభకు ఎంతో గొప్ప ఉద్యోగం వచ్చినా సేవాభావంతో అతను ఎన్నుకున్న గవర్నమెంట్ ఉద్యోగమే తనకిష్టమని, అదే చేస్తానని చెప్పడం వలన ఆయన ఆశయాలకు సహకరిస్తూ తన పిల్లల చదువుల కోసం ఈ ఊర్లోనే ఉంటోంది. వీకెండ్స్లో ఈ ఊరికి వాళ్ళింటికి ఆయన వచ్చి వెళ్తుంటాడు. ఇప్పుడు అర్థమైందా ఈ కుంకుమ భరిణె విలువ అని అత్తగారు ఆమె నుదుటిన ఆ కుంకుమ దిద్ది ఆమె చేతిలో ఆ భరిణె పెట్టింది. అప్పుడు ఆ కోడలు నీళ్లు నిండిన కళ్ళతో ఆ మహాతల్లికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ చిన్న పెంకుటింటి వైపు
పరుగులు తీసింది. కథ నచ్చిందా? నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.